హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా యొక్క ఎంబీబీఎస్ బీడీఎస్ రౌండ్ 1 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అంటే ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో బి అండ్ సి కేటగిరీలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ రౌండ్ 1 యొక్క వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, డేట్స్ ఏంటి, అలాగే ఎంబీబీఎస్ కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేయాలి, బీడీఎస్ కాలేజెస్ ఎలా సెలెక్ట్ చేయాలన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మొదటగా కానీ మనం చూసుకుంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేసిన స్టూడెంట్స్ కేఎన్ఆర్యుహెచ్ఎస్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ సెక్షన్లో కానీ చూస్తే సో మనకి 29th రోజు చాలా నోటీసెస్ అయితే రిలీజ్ చేశారు. దీంట్లో ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. సో మొదటగా కానీ చూసుకుంటే ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళందరూ కూడాను ఎంబీబీఎస్ కోర్సుకి కానీ బీడీఎస్ కోర్సుకి కానీ మేనేజ్మెంట్ కోటాలో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇది మొదటిది. రెండవది వచ్చేసి ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాలో ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ఆర్ఐకి ఎన్ని ఉన్నాయి, బి కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అని చెప్పి బోత్ ఎంబీబీఎస్కి బీడీఎస్కి సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇది డౌన్లోడ్ చేసినట్లయితే ఏ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డేట్స్ అన్నీ కూడా ఉంటాయి, దాన్ని కూడా డౌన్లోడ్ చేసి చెక్ చేయొచ్చు. ఇక తర్వాత అప్డేట్ వచ్చేసి సో ఎంబీబీఎస్ బీడీఎస్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మేనేజ్మెంట్ కోటాలో దాంట్లో ఫీజెస్ ఎంత ఉన్నాయి, ఏ కాలేజ్లో ఎంత ఫీజు ఉంది అనేది ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తే మనకైతే అర్థమవుతుంది. ఇక ఫైనల్ పీడిఎఫ్ వచ్చేసి మనకి తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో మేనేజ్మెంట్ కోటాలో నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని ఒక కాలేజ్ అనేది ఉంటుంది. ఆ కాలేజీలో ఫీజెస్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఈ జీవోలో అయితే అంటే ఈ నోటీస్లో అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ ఒకసారి డౌన్లోడ్ చేసి ఒకసారి తరోగా అయితే చెక్ చేయండి. సో ఇక నేను ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ డేట్స్ అయితే ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో మేనేజ్మెంట్ కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి రౌండ్ 1 వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ రౌండ్ 1లోనే మనము ఎంబీబీఎస్కి అదేవిధంగా బీడీఎస్కి కూడాను వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎంబీబీఎస్కి ఒకసారి బీడీఎస్కి ఒకసారి ఇవ్వడానికైతే అవకాశం అయితే లేదు ఈ రౌండ్ 1కి సంబంధించి. సో మీరు బీడీఎస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నా ఎంబీబీఎస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నా ఇప్పుడే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు బి కేటగిరీకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నా సి కేటగిరీకి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నా కానీ ఇప్పుడే అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడాను వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అయితే ఎలిజిబుల్ అనమాట. సో మీరు కానీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే 30 సెప్టెంబర్ మార్నింగ్ 6 AM నుంచి 2 అక్టోబర్ మధ్యాహ్నం 2 PM వరకు అయితే టైం ఇచ్చారు. ఈలోగా మీరైతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిన వెబ్సైట్ వచ్చేసి tspvtmedam.tschheet.in అనే వెబ్సైట్లో మీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాలి. సో ఒకవేళ ఎవరైనా స్టూడెంట్స్ ఈ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్స్ ఉన్నా కానీ ఈ రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకోండి. సో రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 అంటే ఫర్దర్గా జరగబోయే కౌన్సిలింగ్స్కి మీరైతే ఎలిజిబుల్ అవ్వరు, కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ అయితే అయిపోతారు. ఇది గమనించండి. ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మీకు కానీ ఏదైనా కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయ్యింది అనుకోండి, మీరు ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో అలా రిపోర్ట్ అవ్వాలి అంటే మీకు ఆన్లైన్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయ్యింది అనేది అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, సో అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది డౌన్లోడ్ చేసుకోవడానికి యూనివర్సిటీ ఫీ అనేది పే చేయాలి. ఒకవేళ మీకు బీ కేటగిరీ ఎంబీబీఎస్ సీట్ వస్తే 40,000 రూపీస్ అనేది యూనివర్సిటీ ఫీజు ఉంటుంది. ఒకవేళ బీక్యాట్ బీడీఎస్లో సీట్ వస్తే 20,000 రూపీస్ యూనివర్సిటీ ఫీజు ఉంటుంది. ఒకవేళ మీకు ఎన్ఆర్ఐలో ఎంబీబీఎస్ సీట్ వస్తే 70,000 రూపీస్, అదేవిధంగా ఎన్ఆర్ఐలో బీడీఎస్లో సీట్ వస్తే 40,000 రూపీస్ యూనివర్సిటీ ఫీ అయితే పే చేయాలి. సో వన్స్ యూనివర్సిటీ ఫీ అనేది పే చేస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫండ్ అయితే అవ్వదు. ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్ అనమాట. ఇది కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చి ఏది కాలేజ్లోనైనా సీట్ అలాట్మెంట్ అయితే ఆ కాలేజ్కి వెళ్ళి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేయాలి. అండ్ అదేవిధంగా మీరు కాలేజీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాలేజ్ ఫీ అనేది సపరేట్గా ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజీని బట్టి ఆ కాలేజ్లో ఎంత ఫీ అయితే ఉంటుందో అదైతే పే చేయాల్సి ఉంటుంది.
సో స్టూడెంట్స్ ఈ యొక్క కాలేజెస్‌ని సెలెక్ట్ చేసుకునే ముందు ఆ కాలేజ్‌లో ఎంత ట్యూషన్ ఫీ ఉంది అనేది అఫీషియల్‌గా కేఎన్ఆర్‌హెచ్ఎస్ వెబ్‌సైట్‌లో ఫీ డీటెయిల్స్ ఇచ్చారు కదా! అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసి చెక్ చేసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే ప్రయత్నించండి. సో ఇక ఈ రౌండ్ 1కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి గాని మనం మాట్లాడుకున్నట్లయితే సో మొదటి రూల్ ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో నేమ్ ఉండి కూడా ఈ రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వరో వాళ్ళు ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇది మొదటి రూల్. రెండవ రూల్ ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజ్‌కి వెళ్ళి జాయిన్ అవ్వరో అంటే రిపోర్ట్ అవ్వరో వాళ్ళు కూడా ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్‌కి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇది రెండవ రూల్. ఇక మూడవది ఏంటి అంటే స్టూడెంట్ ఇన్ని నెంబర్ ఆఫ్ కాలేజెసే సెలెక్ట్ చేసుకోవాలి అన్న రూల్ ఏం లేదు. కావాలంటే ఎన్ని కాలేజెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే 1, 2 అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటి అంటే మీరు ఖచ్చితంగా సీట్ వస్తే జాయిన్ అవుతాను అని అనుకున్న కాలేజెస్ ఉంటే సెలెక్ట్ చేయండి. లేదు వచ్చిన తర్వాత ఆలోచిస్తాను అనుకునే కాలేజెస్‌ని అవాయిడ్ చేయడమే బెటర్ అని నా సజెషన్. సో ఖచ్చితంగా వస్తే జాయిన్ అవుతాను అనే కాలేజెస్‌నే వెబ్ ఆప్షన్స్‌లో అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ రూల్ వచ్చేసి ఎంబీబీఎస్, బీడీఎస్ ఉంటాయి. అదేవిధంగా ఎన్ఆర్ఐ సీట్స్, బి కేటగిరీ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే మీరు మీ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. మీరు ఫస్ట్ ఎంబీబీఎస్ కోర్స్ కావాలి, తర్వాత బీడీఎస్ కావాలంటే ఫస్ట్ ఎంబీబీఎస్ కాలేజెస్ అన్నీ సెలెక్ట్ చేయండి. తర్వాత బీడీఎస్ సెలెక్ట్ చేయండి. లేదు అనుకోండి మీరు ఎంబీబీఎస్ ఒక్కటే ఇస్తాను అంటే ఎంబీబీఎస్ ఒక్కటే సెలెక్ట్ చేసుకోండి. లేదు బీడీఎస్ ఒక్కటే ఇస్తాను అంటే బీడీఎస్ ఒక్కటే సెలెక్ట్ చేసుకోండి. సో ఇది కంప్లీట్లీ స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ అండ్ స్టూడెంట్ యొక్క ప్రియారిటీ అనమాట. కావాలంటే 2 కోర్సెస్ ఎంబీబీఎస్, బీడీఎస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఏదైనా దేంట్లో అయితే జాయిన్ అవ్వాలి అని అనుకుంటారో ఆ కోర్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఇకపోతే ఈ వెబ్ ఆప్షన్స్ డేట్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సీట్ వచ్చిన స్టూడెంట్ కాలేజ్‌లో గాని జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి ఫీ అనేది పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని కాలేజ్‌లో రిపోర్ట్ చేసినట్లయితే అడ్మిషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. వన్స్ అడ్మిషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కోర్స్ నుండి ఎగ్జిట్ అవ్వాలి, మీ డాక్యుమెంట్స్ అనేది రిటర్న్ కావాలి అనుకుంటే సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ కంటే ముందే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ కంటే ముందు కాకుండా దాని తర్వాత మీ డాక్యుమెంట్స్ మీకు కావాలి, కోర్స్ నుంచి డిస్కంటిన్యూ చేయాలి అని అనుకుంటే డిస్కంటిన్యూషన్ పెనాల్టీ అనేది 20 lakh రూపీస్ అయితే ఉంటుంది. ఇది గమనించండి. సో ఇదనమాట. అండ్ అదేవిధంగా ఈ వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి టెక్నికల్ హెల్ప్ కావాలన్నా, అలాగే క్లారిఫికేషన్స్ కావాలి అన్నా, లేదంటే పేమెంట్ గేట్‌వేకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా ఇక్కడ చూపిస్తున్న అఫీషియల్ కాంటాక్ట్ నెంబర్స్‌కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదనమాట తెలంగాణ స్టేట్‌కి సంబంధించి మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్, బీడీఎస్ రౌండ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.